నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తమిళనాడు ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ప్రచారం. రోడ్ షోలో బ్రహ్మరథం పట్టిన ప్రజలు డిఎంకేను ఓడించాలి, తమిళనాడును గెలిపించాలి అని పిలుపు. రాష్ట్ర ప్రజల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం. బీజేపీకి మహిళలపై చిత్తశుద్ధి ఉంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలకు ఎందుకు సీట్లు కేటాయించలేదని ప్రశ్నించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య. సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం. తమిళనాడులో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు 2 రోజుల పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ప్రచారానికి విశేష స్పందన లభించింది. కోయంబత్తూర్ తల్లి పర్యటనలకు ముగించుకొని రాత్రికి చెన్నై చేరుకున్న ఆయన 7:30 అమింగిజరై నుండి అన్నానగర్, షెహనాయ్ నగర్ వరకు రోడ్ షో నిర్వహించారు. వేలాది మంది ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ వివిధ రకాల సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆహ్వానించారు. చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని పలు చోట్ల వాల్ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. పలువురు భారీ పూలమాలలు, పుష్పగుచ్చాలు తీసుకొచ్చి ఆయనకు ఇచ్చేందుకు పోటీ పడ్డారు. రోడ్ షో రాత్రి 9:30 వరకు సాగింది. చంద్రబాబు ప్రసంగం చివరలో అవినీతి లేని గ్రామం లేదు, నాశనం చేయని నగరం లేదు, నష్టపరచని ప్రాంతం లేదు, డిఎంకేని ఓడించాలి, తమిళనాడును గెలిపించాలి, అర్థమైందా రాజా అనగా ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈరోజు నేను అన్నానగర్కి వచ్చినప్పుడు నాకు చెన్నై అంతా కూడా ఘన స్వాగతం పలికారు. మీ అందరికీ అభినందనలు. అన్నానగర్ ఏఐడిఎంకే అభ్యర్థి గోకులేంద్ర గారు, టీ నగర్ అభ్యర్థి సత్యనారాయణ గారు, టీ నగర్ సత్య గారు, వల్లివాకం అభ్యర్థి అయినటువంటి విజయకుమార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకే అదే మరిగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నేను ఫస్ట్ టైం చెన్నైలో కూడా తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. అలాంటి నాయకులకు, కార్యకర్తలకు அனைவருக்கும் வணக்கம். என் அன்பான தமிழ்நாடு மக்களே, உங்களுடன் என் பெருங்கநாந்தில் இங்கே இருப்பது ரொம்பவே సంతోషం. అన్ని భాషల్లో కల్లా తెలుగు అంటే, తమిళం అంటే మీకు చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే ప్రపంచంలో ఏ భాషకు లేని ఆదరణ తమిళ్ భాషకు ఉంది. అది మీ అందరి అభిమానం. ఆ రోజు ఎంజీఆర్ అదే మరి ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చెన్నై నగరానికి దాహం తీర్చాలని తెలుగు గంగ తీసుకొచ్చిన ఘనత ఎంజీఆర్ ఎన్టీఆర్కే దక్కింది. ద్రవిడ యూనివర్సిటీని కుప్పంలో పెట్టి అందరినీ కలపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అమెరికా, ఇరాన్ మధ్య 2వ విడత చర్చలపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరాన్ చమురుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ఆ దేశానికి చెందిన వందలాది చమురు నౌకలు అమెరికా వైపునకు వస్తున్నట్లు తెలిపారు. తమ చమురును అమెరికా తీసుకోవడానికి వీలుగా ఇరాన్ నాయకత్వమే నౌకలపై ఒత్తిడి తెచ్చింది. ఈ నౌకల గమ్యస్థానం టెక్సాస్, లూసియానా, అలాస్కా అయ్యే అవకాశం ఉంది అని ట్రంప్ రాసుకొచ్చారు. ఇరాన్తో యుద్ధంలో అమెరికా గెలవనుందని ట్రంప్ పేర్కొన్నారు. అదే సమయంలో యుద్ధంపై తప్పుడు కథనాలు రాస్తున్న అమెరికాకు చెందిన కొన్ని వార్తా సంస్థలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా సైనిక కార్యకలాపాలు చాలా బాగా సాగుతున్నాయంటూ ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు. యుఎస్ దళాల పనితీరును అధ్యక్షుడు ప్రశంసించారు. ఒప్పందం కుదిరే వరకు ఇరాన్ నౌకల రాకపోకలపై దిగ్బంధనం కొనసాగుతుందని ఉద్ఘాటించారు.
దిగ్బంధనంతో ఆ దేశానికి రోజుకు $500 మిలియన్ నష్టమని అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ వేదికగా తమతో చర్చలకు ఇరాన్ వస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ చర్చలకు రాకపోతే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో హెచ్చరికలు చేశారు. ఇరాన్ తమతో ఒక ఒప్పందం కుదుర్చుకొని వారి దేశాన్ని తిరిగి అభివృద్ధి చేసుకుంటుందని అన్నారు. ఇరాన్ అణ్వాయుధం కలిగి ఉండకూడదని ట్రంప్ పునరుద్ఘాటించారు. విద్యార్థి నాయకుడిగా 28 ఏళ్లకి ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి నిరంతరం ప్రజలతో మమేకమై 45 సంవత్సరాలకు పైగా టీడీపీని నడిపిస్తూ రాష్ట్ర ప్రజల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రారంభించి జన్మదిన కేక్ కట్ చేశారు. జన్మదిన వేడుకల్లో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాజగర్ల వెంకట్రావు, నాయకులు నామినేని కిరణ్ కుమార్, కామెపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, నల్లమోతు బాలగంగాధర్, గున్నపనేని శ్రీనివాసరావు, రాజు విమల్, శశికాంత్ భూషణ్, ఆర్ల వెంకటరత్నం, కుసుమకుమారి, రావుల పద్మజ, టి అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ब्राह्मणे नामधेस्य देवता भय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम अष्टोत्तर शतनाम हरि पूजा రక్తదానం ఇచ్చే వాళ్ళందరూ కూడా టిఫిన్ చేయాలి. సరస్రావన్నా అబ్బా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పండగ వాతావరణం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆయనకు 75 సంవత్సరాల నుండి 76 సంవత్సరాల్లో ఆయన అడుగు పెడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు తెలుగు దేశం కార్యకర్తలు అవ్వచ్చు, మన రాష్ట్ర ప్రజలు అవ్వచ్చు, అందరూ కూడా ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, ఇంకా ఈ రాష్ట్రానికి ఎంతో సేవలు అందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఒక సాధారణ కుటుంబంలో, ఒక రైతు కుటుంబంలో జన్మించి చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఆయన జన్మించి, అదేవిధంగా మనకి యూనివర్సిటీ, తిరుపతి యూనివర్సిటీలో మనకి ఎంఏ కంప్లీట్ చేసుకొని ఆయన రాజకీయం అరగటం చేసి చిన్న వయసులోనే 28-27 సంవత్సరాలను ఎమ్మెల్యేగా అయ్యి, ఆ తర్వాత ఆ వయసులో చిన్న వయసులోనే రాష్ట్రానికి మంత్రిగా అవ్వటం కూడా ఆ రోజుల్లో ఆయన ఏ విధంగా చొరవతోటి ఈరోజు ఆ రోజుల్లో మంత్రిగా అవ్వడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి కూడా 45 సంవత్సరాలు అనేక కష్టాలు నష్టాలను కూడా మనం చూశారు. అదేవిధంగా ఏదైనా కూడా రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, మన తెలుగు ప్రజలు ఎక్కడున్న వాళ్ళు కూడా అందరూ కూడా రెండు రాష్ట్రాల్లో ప్రజలు బాగుండాలనే సంకల్పంతో ఆయన అనేక కార్యక్రమాలు కూడా చేశారు. ఈరోజు ఎన్నో లక్షల కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే ఆయన ముందు చూపుతోటి సాఫ్ట్వేర్ కంపెనీ ఆ రోజే తీసుకొచ్చి, ఆ రోజు హైటెక్ సిటీ కానీ ఇవన్నీ హైదరాబాద్లో కానీ, ఇప్పుడు ప్రతి పల్లెటూరులో ఒక 20 మంది 30 మంది ఈరోజు అమెరికా కానీ ఆ ప్రాంతాలకు పోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈరోజు గ్రామంలో కూడా వాళ్ళు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేసే విధంగా వచ్చారంటే
ఆయన సాఫ్ట్వేర్ రంగాన్ని అదేవిధంగా చదువుకున్న ఎంతోమందికి మార్గదర్శిగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడూ నిరంతరం ఆయన కష్టమే. ఏ రోజు కూడా ఖాళీగా అనేది రెస్ట్ అనేది కుటుంబంతో కానీ ఆ విధంగా ఉండే మనిషి కాదు. 45 సంవత్సరాలు ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా ప్రజల మధ్యలోనే ఉంటా, ప్రజలకు ఏం చేయాలని ఒక తపంతో పనిచేసే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. గ్రామాల్లో దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు నేరుగా తెలుసుకొని వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్ రాజాబాబు తలపెట్టిన పల్లె నిద్ర కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుంది. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలకు పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు సమస్యకు పరిష్కారం దొరక్క ఇబ్బంది పడిన బాధితులు కలెక్టర్ చేపట్టిన చర్యలకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ నెల 10న దర్శి మండలం పోతవరంలో కలెక్టర్ రాజబాబు పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో సమస్యలను గ్రామ సభ ద్వారా తెలుసుకున్నారు. మరుసటి రోజు గ్రామంలో పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు పర్యటించారు. గ్రామానికి చెందిన చెల్ల పోలేరమ్మకు తిమ్మాయిపాలెం రెవెన్యూ పరిధిలో ఎకరం పొలం ఉందని, దానిని అదే గ్రామానికి చెందిన తిరుమల నారాయణకు ఇరువురి మధ్య ఆ పొలం మాదంటే మాది అంటూ వివాదం జరుగుతుంది. ఈ విషయాన్ని బాధితురాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి కలెక్టర్ తహసీల్దార్ శ్రవణ్ కుమార్ నుండి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలు కథనం వాస్తవం అని తేలడంతో రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. వీరికి రక్షణగా పోలీసు అధికారులను వెళ్లాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో భూమిలో సర్వే నిర్వహించి హద్దురాళ్లు వేసి పోలేరమ్మకు భూమి అప్పగించారు. అదే గ్రామానికి చెందిన కోటేశ్వరరావు మరో 5గురు ఇంటి స్థలం కావాలని అడగ్గా పొజిషన్ సర్టిఫికేట్లు అందజేశారు. అంగన్వాడీ భవన నిర్మాణానికి స్థలం కావాలని గ్రామస్తులు అడిగిన వెంటనే కేటాయించారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలకు కలెక్టర్ పి రాజబాబు పరిష్కరించడంతో పోతవరం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10న కలెక్టర్ రాజబాబు పల్లె నిద్ర చేపట్టారని, ఎన్నో ఏళ్ల నుంచి పొలాల వద్ద వివాదాలతో పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కాని సమస్యకు కలెక్టర్ పరిష్కరించారని బాధితురాలు ఆనందం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించిన కలెక్టర్ రాజబాబు, తహసీల్దార్ శ్రవణ్ కుమార్లకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద కాలువ పక్కన సార్, ఆ నీళ్ళు కూడా మాకు అందుబాటులో లేవు. కాలువ పక్కన నేను విజిట్ చేస్తాను ఆర్డబ్ల్యూఎస్ వాటర్ సప్లై అక్కడ మీటింగ్ పెట్టినారు సార్. మా పాతారం అయితే కలెక్టర్ గారికి మేము ఒక అర్జీ పెట్టుకున్నాము. అర్జీ పెట్టుకున్న ప్రకారం నిద్రకి వచ్చి ఉన్నారు కాబట్టి మాకు మా భూమి మాకు అద్దులు చూపించి మాకు ఇస్తున్నారు. కానీ మా కలెక్టర్ గారికి వచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు. నాగులుపులపాడు మండలం మద్దిరాలపాడులో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. మండవ వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు గుమ్మడి సాయిబాబు నేతృత్వంలో నిర్వహిస్తున్న పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. మొదటి రోజు జరిగిన 2 పళ్ల విభాగంలో వివిధ ప్రాంతాల నుంచి 9 జతల ఎడ్లు పాల్గొన్నాయి. పోటీలు తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర,
మండవ రవి, పోతినేని శ్రీనివాసరావు, దివి పున్నారావు, కావూరి వాసు, కామెపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతలుగా శ్రీనివాసరావు, సాయినాథ్ రెడ్డి వ్యవహరించారు. ఉప్పుగుండూరుకు చెందిన బెల్లం రవీంద్రబాబు, మోహన్ రావులకు చెందిన ఎడ్ల జత ప్రథమ స్థానంలో నిలిచింది. చిలకలూరుపేట మండలం కావూరు లింగంగుంటకు చెందిన ఎంకేఆర్ బుల్స్ మైలా త్రివేణి నాయకుడుకు చెందిన ఎడ్ల జత రెండవ స్థానం, మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఆకువీడుకు చెందిన విజయలక్ష్మి నాయుడుకు చెందిన ఎడ్ల జత మూడవ స్థానంలో నిలిచింది. ఆయా యజమానులకు 30,000, 25,000, 20,000 చొప్పున బహుమతులు అందజేశారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శాసన సభ్యుల సంతలోతలు చేసి పంపించాలి. అక్కడే కార్యక్రమం ముందు పెడుతుంది. ఈ రోజు నుండి వారం రోజుల పాటు 20 విభాగాలు జరిగేలాగా తెలిసి వారు సంపాదిస్తున్నారు కూడా గ్రామంలోకి రాకూడదు. శ్రీ లలితా గత ప్రదర్శనలు ఉన్నాయి. శిక్షణ పాటించాలి తప్పనిసరిగా. 1 నిమిషం ఉన్నది. ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి ఒంగోలు జాతి ఎద్దులు ప్రపంచంలోనే చాలా ఫేమస్ ఎద్దులు. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు ఇప్పుడు బ్రాజిల్లో బ్రాజిల్కి ఈ ఎద్దుల్ని తీసుకొని వెళ్ళారు. చూడడానికి కూడా ఈ ఎద్దులు చాలా అందంగా ఉంటాయి. అంటే ప్రకృతిలో ఇది ఒక మంచి ప్రకృతిలో ఒక మంచి క్రియేషన్ అనేది ఈ ఎద్దులే అని నేను అనుకుంటా ఉన్నాను. పూర్వకాలము ఒంగోలు జాతి ఎద్దులు రైతులకి ఎంతో సహాయపడినాయి. చూడడానికి అందంగా ఉండటమే కాకుండా డ్రౌట్ కండిషన్స్ అంటే మార్కాపురం లాంటి ఏరియాలలో, నీళ్లు లేని ఏరియాలలో కూడా చాలా గట్టిగా బలంగా పనిచేసిన ఎద్దులు ఇవి. అందుకని ఈరోజు ఇలాంటి జాతిని మనము కాపాడాలా, దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి ప్రదర్శనలతో ఎక్కువ మంది రైతులు, వ్యాపారస్తులు దాన్ని ఈ జాతిని కాపాడి ఇంకా ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా. ఈ రోజు నుంచి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు ఇక్కడ ఒంగోలు జాతి గిత్తల యొక్క ప్రాధాన్యతని, ఒక బల ప్రదర్శనని, అదేవిధంగా వాటి అందాలను కూడా చూసే విధంగా రైతు సోదరులందరికీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా గ్యాలరీలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వచ్చిన ప్రేక్షకులందరికీ, రైతు సోదరులందరికీ కూడా కూర్చునే విధంగా గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున ఆర్థికంగా వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి కార్యక్రమం అయినా కూడా ముఖ్యంగా మన్నవ వెంకట్రావు గారి కుటుంబం నాకు చేదోడు వాదోడుగా ఉంటూ, అదే కాకుండా ఇంకా ఎంతోమంది మిత్రులు, రైతు సోదరులు, రైతు బిడ్డలు ఎంతోమంది కూడా వారు నాకు ఈ కార్యక్రమం జయప్రదం అయ్యే దానికోసం ఆర్థికంగా సహకరించిన ప్రతి వ్యక్తి కూడా
వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమం ద్వారా మీ ద్వారా ఈ కార్యక్రమం వేదిక ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో కష్టపడి తన గిద్దలను సొంత బిడ్డల్లాగా సాకి రైతు శ్రమకు గుర్తింపునివ్వడానికి ఈ పోటీలు ఉపయోగపడతాయి. గెలుపోటములు కాదు, ఈ పోటీలు భాగస్వాములు కావడమే అతిపెద్ద విజయంగా మీరందరూ భావించాలని కోరుకుంటున్నాను. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఒంగోలు జాతి పశువులు అంతరించిపోకుండా అభివృద్ధిని చేయడానికి మన మండలంలోని చదలవాడ గ్రామంలో ఒంగోలు జాతి పశు ఉత్పత్తి క్షేత్రాన్ని ప్రభుత్వం అత్యంత శ్రద్ధతో నిర్వహిస్తుంది. ఒంగోలు జాతి పశు సంతతి అభివృద్ధి చెందడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మహిళలపై చిత్తశుద్ధి ఉంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎందుకు సీట్లు కేటాయించలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రశ్నించారు. పార్లమెంట్లో మీరు నిజంగా మహిళా బిల్లు పెట్టారా, ఏ రూపంలో ప్రవేశపెట్టారని నిలదీశారు. ఒంగోలు వచ్చిన ఆయన మల్లయ్యలింగ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. మహిళా బిల్లుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని 1996లోనే గీతా ముఖర్జీ మహిళా బిల్లుకు పోరాడితే మీరు అడ్డుకోలేదా అని బీజేపీ శ్రేణులను ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలను మీరెందుకు అడ్డుకోవటం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. డీలిమిటేషన్ బిల్లును దక్షిణాది రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ బీజేపీకి దాసోహం అయ్యారని విమర్శించారు. అభివృద్ధి అంటూ చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని, వాస్తవానికి ప్రతి దానిలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజానాట్య మండలి కళారూపాల ద్వారా ఎండగంటనున్నట్లు ఈశ్వరయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర ఇన్ఛార్జి రామచంద్రయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకట్రావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి మాయోపాయాన్ని, మాయాజాలాన్ని దేశమంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఇండియా బ్లాక్ అన్నటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి చర్యలకు పూనుకుందని చెప్పి నిన్న 16, 17 తారీఖుల్లో జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల సందర్భంగా వారు ప్రకటించారు. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అటు నరేంద్ర మోడీ గారిని, ఇటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కూటమి నేతలను మేము అడుగుతూ ఉన్నాం. నిజంగానే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారా? పెట్టి ఉంటే అఫీషియల్గా ఎక్కడ, ఏ రూపంలో పెట్టారో చెప్పమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మీరు పెట్టినటువంటి 3 బిల్లులు వేరు, కానీ మీరు చెప్తున్నటువంటి బిల్లు మహిళా బిల్లుకు నష్టం జరిగింది. ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ బ్లాక్ వాళ్ళంతా కూడా అన్యాయం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది శుద్ధ అబద్ధాలను దేశంపైకి వదిలి తనకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియా ద్వారా విస్తృతమైనటువంటి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంది. మేము అడుగుతూ ఉన్నాం, 543 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. రేపు 2029 ఎన్నికల్లోనే మీరు దాన్ని అమలు చేయండి. నేను కాదనేది ఏముంది? వాళ్లకు రావాల్సిన వాటా 181 సీట్లు వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాం. మరీ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నిజంగానే మీకు మహిళల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే మరి దీన్ని ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో మీరు ఎందుకు అట్లా సీట్లు కేటాయించకపోయారు? అంటే ఇందులో ఒక ప్రధానమైనటువంటి కుట్ర దాగి ఉన్నది. ఆ కుట్రను నెరవేర్చుకోవడం కోసం ఈరోజు మహిళా బిల్లు అనే దాన్ని మీరు ముందుకు తీసుకొని వచ్చి అయిపోయినటువంటి పెళ్లికి మేళాన్ని వాయించేటువంటి కార్యక్రమంలో కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు మాకు కూడా ఉత్తరం రాశాడు. రేపు 16వ తారీఖు దేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబోతా ఉంది, మీరంతా మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆయన లెటర్ రాశాడు. ఇది చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీరు
నరేంద్ర మోడీ గారికి భజన చేస్తున్నారనేటువంటి విషయాన్ని దేశమంతా కూడా గమనిస్తున్నారు. పార్లమెంట్లో కూడా చర్చ చేస్తూ ఉన్నారు. మీరు భజన చేసుకోవాలంటే భజన చేసుకోండి, అబద్ధాలు వడ్డీ వారించడం ఏంటి అని చెప్పి అడుగుతున్నాం. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో డోర్ నెంబర్లు పూర్తిగా వేయాలని జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు అధికారులకు సూచించారు. ప్రకాశం భవనంలోని డిఆర్ఓ ఛాంబర్లో జిల్లాకు సంబంధించిన రాజకీయ పార్టీల సభ్యులతో సమావేశం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో ఓట్ల మ్యాపింగ్ ఎంతవరకు జరిగిందో అధికారులను డిఆర్ఓ అడిగి తెలుసుకున్నారు. ఓట్ల మ్యాపింగ్లో వెనుకబడిన ఒంగోలు నియోజకవర్గంలో అధికారులను మందలించారు. వెంటనే మ్యాపింగ్ కార్యక్రమం మీద దృష్టి పెట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. డోర్ నెంబర్లు లేకపోతే 2 నెలల్లో జరగబోయే సర్ కార్యక్రమంతో పాటు జనగణన కార్యక్రమాలకు సమస్యలు ఏర్పడతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి జిల్లా అధికారులను వివరణ కోరి మెమోలు తీసుకునే పరిస్థితి జిల్లాలోని అధికారులు తెచ్చుకోవద్దని సూచించారు. సమావేశంలో దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ కొత్తగా ఓట్లు చేరే వాళ్లకు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయాలని, చనిపోయిన వారి ఓట్లు ఒక్క ఒంగోలు నియోజకవర్గంలోనే వేల సంఖ్యలో ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా చనిపోయిన ఓట్లను వెంటనే తొలగించాలని కోరారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసరావు, అధికారులు ఎం వెంకట సత్యనారాయణ, జాన్సన్, విజయ జ్యోతికుమారి, మహేష్, డి హిమవంశీ, ఎం నాగిరెడ్డి, బి ప్రభాకర్, బిఎస్ రామిరెడ్డి, ఒంగోలు తహసీల్దార్ మధుసూదన్ రావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎస్కే రసూల్, గుర్రం సత్యం, కసుకుర్తి అంకరాజు, రఘురాం, జిల్లా ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్తో, ఈఆర్ఓలతో, ఏఈఆర్ఓలతో, ఈడీటీస్తో మీటింగ్ కండక్ట్ చేయమని మనకు సిఇఓ గారి నుండి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారంగా ఎవ్రీ మంత్ కలెక్టర్ గారు ఆర్డర్ చేసిన తర్వాతనే మీ అందరితో మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పోయిన వారంలో సిఇఓ ఆఫీస్ నుండి సిఇఓ ఆఫీస్ నుండి డిప్యూటీ సిఇఓ ఆంజనేయులు గారు మన జిల్లాను సందర్శించడం జరిగింది. డిప్యూటీ సిఇఓ గారితో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మన ఒంగోలు ప్రాంతంలో ఉన్న వీవీప్యాట్ గోడౌన్, ఈవీఎంస్ గోడౌన్ను ఇన్స్పెక్ట్ చేసి రిపోర్టు కూడా పంపించారు. అంటే దానికి మీ యొక్క ప్రజెన్స్ అవసరం లేదు, వాళ్ళు ఎక్స్టర్నల్గా చెక్ చేయడమే చేసే విధానమే ఉంది. కాబట్టి మనం సీసీటీవీ ఫుటేజీ తర్వాత వీడియో తీసే ఎక్స్టర్నల్గా చెక్ చేసుకొని వెళ్ళారు. ఆ రోజే జిల్లాలో ప్రతి మంతు పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్తో, ఈఆర్ఓస్తో మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. క్రమం తప్పకుండా మనకు మినిట్స్ కాపీ కూడా ఒంగోలు నుంచి వస్తుంది, మిగతా జిల్లాలో అంత రాకపోయినా అన్నది మన జిల్లాకు ఉన్నటువంటి మంచి పేరు. అంతేకాకుండా పోయిన నెలలో మనము ఏమేమైతే డిస్కస్ చేసుకున్నామో ఆ వాటిలో ప్రోగ్రెస్ ఉండాలని కూడా మేము చెప్పాము. అంటే ఆ రోజు వేరే ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల కొంతమంది ఈఆర్ఓస్ అటెండ్ కాలేదు. ఆల్రెడీ మీ ఈడీటీస్ వచ్చారు, వాళ్ళకు చాలా స్ట్రిక్ట్గా కూడా నేను వార్నింగ్ ఇచ్చాను. తర్వాత సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులో పలు ఆలయాల్లో డీజీఆర్ ట్రస్టీ దామచెల్ల నాగసత్యలత ప్రత్యేక పూజలు చేశారు. కాశీ విశ్వేశ్వర స్వామి, ప్రసన్న చెన్నకేశవ స్వామి, ఆంజనేయ స్వామి, విజయదుర్గాదేవి, మాలక్ష్మమ్మ అమ్మవారి దేవాలయాల్లో పూజలు నిర్వహించి సీఎం చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దామచెల్ల నాగసత్యలతకు అర్చకులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గోళ్ల వెంకటేశ్వర్లు, కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ తూము సుబ్బారావు, ఈవోలు బోడపాటి శ్రీనివాసరావు, రావెళ్ల శివశంకర్, టీడీపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
నమ పార్వతీపదే హర హర ధనమశ్నుతే సోమం బిభ వృత్రానందరాయ సర్వస్తోమేనమేవ శతాత్మాన పురుషశ్చతేంద్రియ ఈరోజు చాలా పవిత్రమైన సందర్భం రోజుగా మేము భావిస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ఈరోజు ఆ సందర్భంగా ఈరోజు మా యొక్క మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో ఘనంగా పూజలు నిర్వహించి మా యొక్క ఈ 7వ డివిజన్ కార్పొరేటర్ గారు రమణయ్య గారు మిగతా మా యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమం మాతో సహకరించిన 5, 6, 7, 8, 12 డివిజన్లు మిగతా ముఖ్య నాయకులు, మహిళా మనులు, మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు మిసెస్ నాగసత్యలత గారు వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అందరినీ సంతోషపరిచి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మా యంగ్ డైనమిక్ లీడర్ దామచల్ల జనార్దన్ గారు, అట్లానే వాళ్ళ సతీమణి గారు నాగసత్యలత గారికి అభినందనలు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 76వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని, ఆయన మహిళా పక్షపాతి, మేము మహిళలందరూ కూడా ఆయన బాటలో నడుస్తామని, ఆయన వెళ్ళవేళ్ళ ఆయుర ఆరోగ్యాలు చల్లగా ఉండాలని, రాష్ట్రాన్ని ముందుకు నడపాలని. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, మళ్ళా రేపు రాబోయే 29 ఎలక్షన్స్లో కూడా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండాలని, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని ఇది ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా భగవంతుడు వారిని ఆయురారోగ్యాలతో చూడాలని కోరుకుంటున్నారు. సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి ఘన స్వాగతం లభించింది. మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి సింగపూర్ చేరుకున్నారు. మంత్రుల బృందానికి సింగపూర్లోని తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. నేటి నుండి ఏప్రిల్ 27వ తేదీ వరకు సింగపూర్లో మంత్రుల బృందం అధికారికంగా పర్యటించనుంది. సింగపూరులో ఆధునిక పరిపాలనా విధానాలను, మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ బృందం అధ్యయనం చేయనుంది. సింగపూర్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో సింగపూర్ ఏపీ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఫర్ వరల్డ్ క్లాస్ అవగాహన ఒప్పందంలో భాగంగా సింగపూర్ పాలనా నమూనా, రాజకీయ జవాబుదారీతనం, నేషన్ ఫస్ట్ వంటి నాయకత్వ సూత్రాలపై నిర్వహించే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమంలో మంత్రులు పాల్గొనున్నారు.
ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. నూతన పీఆర్సీ కమిటీ వేసి 30% ఐఆర్ ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేసిన ఓపీఎస్ అమలు చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు నరహరి అంజిరెడ్డి నినాదాలు చేశారు. 302 జీవో పునరుద్ధరించి అర్హులైన ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్గా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎంవి రమణారెడ్డి, జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, రెహమాన్, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శరత్ బాబు, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన న్యాయం ఏంటి మేడం? మేమేమి ఎక్కడ ప్రభుత్వం ఇవ్వకుండా డిమాండ్లు ఎక్కడ అట్లా మాకు రావాల్సిన డిమాండ్లు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు 4 డిఏలు రావాలి. 1/7/2023 నుంచి మాకు పీఆర్సీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయితే ఈ రోజుకి కూడా అయ్యా పీఆర్సీ చైర్మన్ని ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కూడా ఈ రోజుకి కూడా ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ నియమించకుండా మేనమేషాలు లెక్కిస్తుంది. ఒకైతే కనీసం ఆ రోజు ప్రభుత్వం ఈరోజు చాలా చక్కగా చెప్తుంది, మేము 6 పథకాలు అమలు చేసామన్నారు. ఖచ్చితంగా మీరు 6 పథకాలు అమలు చేస్తే ఆ అమలు చేసే పథకాలని ప్రభుత్వ ఉద్యోగులకు ఆదా తీసుకెళ్ళింది అని మేము అడుగుతున్నాం. అట్టడుగునాకి ఈరోజు ప్రభుత్వం చెప్పుకునే అన్ని పథకాలని ప్రభుత్వ ఉద్యోగులు తీసుకెళ్తేనే మీకు మంచి పేరు వస్తుందనే విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మాకు రావాల్సిన ఐఆర్ కానీ, మాకు రావాల్సిన 4 డిఏలు కానీ, అదేవిధంగా మాకు దాదాపు ఇప్పటికీ 4 సరణలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వము ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఏ ప్రభుత్వమైనా కానీ మంచి పేరు వస్తుందని విషయాలు తెలుస్తూ, ఇప్పటికైనా కానీ మీరు దాదాపు ప్రభుత్వం ఏర్పడి 2 ఇయర్స్ అయింది. మీరు ప్రభుత్వ ఉద్యోగుల వైపు ఆలోచించి మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద తెలియజేస్తూ, మరి ఇప్పటికే 3 సంవత్సరాల కాలాతీతం పూర్తయినా కూడా మరి కనీసం ఐఆర్ను కూడా ప్రకటించలేదు. అదేవిధంగా పే రివిజన్ కమిషన్ కూడా వేసినటువంటి కమిషన్ కూడా రిజైన్ చేస్తే కొత్త కమిషన్ కూడా అపాయింట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. మరి అదేవిధంగా డిఏరియర్స్ అనేకము బకాయిలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా మరి సరెండర్ లీవ్లు, మరి 4 సరెండర్ లీవ్లు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇండియా కూటమి మహిళా ద్రోహులని జిల్లాకు చెందిన కూటమి మహిళా నేతలు మండిపడ్డారు. పార్లమెంట్లో మహిళా బిల్లు వస్తే ఆమోదించకుండా అడ్డుపడిన వారు దేశ ద్రోహులుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధికార ప్రతినిధి బీరం అరుణారెడ్డి, తెలుగు మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాళం నరసమ్మ, నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ విజయలక్ష్మి, జనసేన నగర ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల మాట్లాడారు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళా బిల్లు వీగినప్పటికీ మహిళా పక్షపాతి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు భవిష్యత్తులో సాధించి మాకు గిఫ్ట్గా ఇస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కూటమి మహిళా నాయకులు బొందిలి శ్రీదేవి, తన్నీరు లక్ష్మి, ఆశారావు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చింది. సంబరపడే లోపే అంతలోపే మా కళ ఆవిరైపోయింది. ఈరోజు మహిళలు భూమి మీద సగం మంది మహిళలు, మానవుల్లో సగం మంది మహిళలు, మేధాశక్తిలో మహిళలు సగం మంది అన్నారే కానీ మాటల్లోనే మిగిలిపోయింది ఈ మహిళా బిల్లు రిజర్వేషను. ఏదైతే కారణంగా మహిళలు ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి, మహిళలు ముందడుగు వేయాలని చెప్పి నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రానికి పెద్ద పిల్లర్ ఎవరైతే ఉన్నారో మన ప్రధాని మోదీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లు ఈరోజు పెడితే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీలు అన్నీ కూడా ఇలా చేయడం ఎంత మాత్రం సవ్యంగా లేదు. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మహిళల అభివృద్ధికి, మహిళల సంక్షేమానికి ఏదో పెద్దపీట వేస్తున్నామని అంటున్నారు కానీ ఎవరు కూడా మహిళలు రాజకీయ రంగంలో ఎదగాలనే ఉద్దేశము మన ప్రతిపక్ష నాయకులకి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా వాళ్ళకు అనుబంధంగా ఉండే పార్టీలు కావచ్చు, మరి అసలు ఎంత చండాలంగా వ్యతిరేకంగా చేశారు. 58 ఓట్లతోటి మరి ఈ బిల్లుని మరి నాశనం చేశారు. నిజంగా మా మహిళలందరూ కూడా ఆత్మాభిమాన దెబ్బతిన్న విధంగా మేము ఈరోజు భావిస్తున్నాము. చాలా దురదృష్టకరమైన విషయం. మన ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు వీళ్ళందరూ కలిసి చేసిన దానికి వీరు చేసిన అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో
ఎందుకు ఇది వీగిపోయిందన్న దానికి వారి దగ్గర కొన్ని బయట ప్రచారాలు అవుతున్నాయి. ఇది బీజేపీ కావాలని చేసింది, లేకపోతే బీజేపీ ఇదిగో ఇలా చేసింది, అలా చేసింది, అసలు డీలిమిటేషన్ బిల్లును దీనికి ఎందుకు రిజర్వేషన్ పెట్టారు అని చెప్పి మాటలు బయట జరుగుతున్న వాటికి సమాధానంగా ఈరోజు మహిళలందరం మేమందరం వచ్చి దీనికి ఆన్సర్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ మన పత్రికాముఖంగా ఈ సమావేశము నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ గెలుపని ఆనందపడుతున్నారేమో, కానీ ఇది ఇంతటితో ఆగిపోలేదు. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి మోడీ గారు మహిళల పక్షాన ఉన్నారు. ఆయన ఎంతో చిత్తశుద్ధితోటి మహిళలకు సాధికారత కల్పించాలని ఈ బిల్లును ఏదైతే ప్రవేశపెట్టారో, ఆయన ఒక విషయాన్ని పట్టుకుంటే వదిలిపెట్టే వ్యక్తి కాదు. ఆయన ఖచ్చితంగా మా మహిళల పక్షాన ఉంటారని మేము ఎంతో గర్వంగా. వేద స్మార్త ప్రవర్తక విద్యుత్ పరీక్ష పరిషత్ వారి 53వ వార్షికోత్సవం ఘనంగా ప్రారంభమయ్యాయి. జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా స్వామివారి చిత్రపటాన్ని రథంపై వేంచేయింపచేసి నగరోత్సవాన్ని నిర్వహించారు. మహిళల కోలాట బృందం ప్రదర్శించిన కోలాటం అలరించింది. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు నేలబొట్ల సదాశివశాస్త్రి, కార్యదర్శి మహంకాళి వెంకట శేషయ్య, సభ్యులు జి మురళీకృష్ణ, సముద్రాల భీమశంకర శాస్త్రి, భారతుల శ్రీనివాస శర్మ, మైనంపాటి సాయికుమార్, ఓరుగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వేద విద్వత్ పరీక్షలు నిర్వహించారు. यावती वै पृथिवी तस्यै यमाधिपत्यं परियाययो वै यमन्ते वदनमस्या अनित्याच्च किञ्चिनुते यमानि भगुंसचिनुते एतेत्यध्यवसायगति यममेव ते वदनमस्ये नैनाच्चात्मने किञ्चिनुत ఒంగోలు గుర్రంవారి వీధిలో శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో అక్షయ తృతీయ సందర్భంగా నారసింహస్వామి వారికి చందనోత్సవాన్ని జరిపించారు. నిర్వాహకులు శ్రీ భూ వరాహ నరసింహస్వామి వారికి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారితో పాటుగా సీతారాముల ఉత్సవమూర్తులను, రామానుజుల వారికి చందనోత్సవాన్ని జరిపించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో గత 8 ఏళ్ల నుండి జరుగుతున్న వర్గ పోరుకు కోర్టు తీర్పుతో తెరపడింది. గత కొంతకాలంగా నెలకొన్న వివాదం వల్ల 2 వర్గాలుగా కమిటీ సభ్యులు వీడిపోవడంతో వర్గ పోరు ఏర్పడింది. సంఘ కాపరిగా ఉన్న అగస్టిన్ వర్గం వైపు, మరో సంఘ కాపరి జాన్ కెనడీ వర్గం మరోవైపు ఉండి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అగస్టిన్ పాస్టర్ పులిపీఠం నుండి సందేశం ఇవ్వకూడదంటూ మరో వర్గం వారు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తున్న క్రమంలో వేర్వేరు ప్రార్థనలు చేపట్టారు. ఆ క్రమంలో అనేకసార్లు ఇరు వర్గాల సంఘస్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రతి దాడులకు కూడా పాల్పడ్డారు. అప్పటి నుంచి వివాదాల్లో నడుస్తున్న జేఎంబీ చర్చ్ తాజాగా జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుతో వర్గ పోరుకు చెక్ పెట్టింది. గతంలో సంఘ కాపరిగా ఉన్న జాన్ అగస్టిన్ పాస్టర్ దైవ సందేశం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వడంతో జేఎంబీ చర్చిలో అగస్టిన్ పాస్టర్ వర్గ సభ్యులు బాణసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. వర్గ పోరుకు తెరపడిందని సభ్యులు అందరితో కలిసి ఎటువంటి వర్గ పోరు లేకుండా ప్రార్థనలు జరుగుతాయని పాస్టర్ అగస్టిన్ తెలిపారు. ప్రభు అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఎందుకంటే లోకంలో సాతానుడు ఉన్నాడు, అయినా ధైర్యము తెచ్చుకోండి, నేను లోకము జయించున్నాను. 9 సంవత్సరాలు కోర్టు కేసులు జరిగినవి, యేసు విక్టరీ ఇచ్చాడు, ఆయన జయము. కాబట్టి ఈ సంఘం భవిష్యత్తులో ఇంకా బాగా జరుగుద్ది. 10,000 మంది సభ్యులు చెదిరిపోయారు, అందరూ మళ్ళీ వస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. కాబట్టి ప్రభు అందరిని పిలుస్తున్నాడు. మాకు వ్యతిరేకస్తులు కూడా మేము ఆహ్వానిస్తున్నాం, వాళ్ళు కూడా రావాలా, మేమందరం కూర్చొని ఆరాధించాలి. యేసు ప్రభు వస్తున్నాడు 2వ రాకల్లో. ఆయన నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు తీసుకొని పోతాడు యేసు ప్రభు. 2వ రాకల్లో తన పిల్లలందరినీ పరలోకానికి తీసుకెళ్తాడు. ఒక ప్రార్థన నేర్పాడు యేసు ప్రభు, పరలోకమందున్న మా తండ్రి అని. కాబట్టి మేము తండ్రి దగ్గర పోతాం, మా నిరీక్షణ శ్రమలు వస్తాయి, కానీ ప్రభు మాతో ఉన్నాడు. అందరికి వందనాలు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా అనగా 2017 నుంచి ఎన్నో సమస్యలు జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఎదుర్కొంటూ వచ్చింది. కారణం ఏంటి అంటే సంఘ కాపరి అగస్టిన్ పాస్టర్ గారి మీద ఒక సివిల్ సూట్ని కొంతమంది వేశారు. సివిల్ సూట్ కేసు నంబర్ SROP 6/17. అయితే ఈ కేసు వేయడం వలన ఏం జరిగిందంటే పాస్టర్ గారు ఆదివారము పుల్పీటెక్కి వాక్యం చెప్పకూడదు అనే ఒక ఆర్డర్, అందులో ఒక IAలో హైకోర్టుకు వెళ్ళి వాళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే ఈ దినము SROP 6/17 కంప్లీట్గా డిస్మిస్ అవుతూ అగస్టిన్ పాస్టర్ గారి అపాయింట్మెంట్ లీగల్ అని జడ్జి గారు డిక్లేర్ చేస్తూ సదరు ఒంగోలు డిస్ట్రిక్ట్ కోర్టు వారు SROP 6/17లో అగస్టిన్ పాస్టర్ గారే జేఎంబీ చర్చ్ సంఘ కాపరి అని ఒక క్లియర్ ఆర్డర్ను ఈ దినము ఇచ్చింది. అందును బట్టి మేము ప్రార్థించిన సంఘస్థులందరికీ, క్రైస్తవ సమాజానికి, ఒంగోలులో మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్క సహోదరులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఆరాధన సంఘ ఆలయంలో జరుగుతుంది. ఎందుకంటే ఇంకెటువంటి కేసెస్ లేవు కాబట్టి సమాధానంగా ఆరాధన జరుగుతుంది. సంఘస్థులందరూ కూడా ఆరాధనలో పాల్గొని ఐక్యత సమాధానంతో ముందుకు సాగుచు సంఘ భవిష్యత్తు కొరకు, పరిచర్య కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్. వేసవిని దృష్టిలో పెట్టుకుని గ్రీవెన్స్ సమయాలు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు అద్దంకి ఆర్డీఓ జాన్సన్ తెలిపారు. వివిధ సమస్యల పరిష్కార నిమిత్తం 5 అర్జీలు వచ్చాయన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
చిన్న పబ్లిక్ చేంజ్ చేయటం అనేది డిఆర్ఓ గారు టైమింగ్స్ చేంజ్ చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల దాకా పిటిషనర్స్ తమ యొక్క పిటిషన్స్ డివిజనల్ స్థాయిలో సబ్మిషన్ చేయవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వారి యొక్క పిటిషన్స్ తరఫున వారి యొక్క సంజాయిషి ఇస్తూ వారికి సమాధానాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ రోజుకి 5 పిటిషన్లు వచ్చి ఈ 5 పిటిషన్లు పరిష్కరించాలని చెప్పేసి డిఓ గారి ద్వారా అదేవిధంగా మండల తహసీల్దారులు కూడా మేము ఫోన్ ద్వారా సంప్రదించి దాన్ని పరిష్కరించవలసిందిగా కోరి ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఎవరైనా సరే ఈ డివిజన్కి సంబంధించిన ప్రజలు తమ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఆర్డీఓ ఆఫీసుని సంప్రదించాలి. మరి అదేవిధంగానే వారి యొక్క సమస్యలు మాకు చెప్పినట్లయితే మేము నేరుగా ఆ యొక్క తహసీల్దారులకు కానీ సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించిన పిటిషన్స్ అయితే సంబంధిత డివిజన్ అధికారులతో కానీ మాట్లాడి మనం పరిష్కరించడానికి మేము కృషి చేస్తాము. ఆ విధంగానే ఈ యొక్క ప్రతి సోమవారం కూడా ఈ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని టైమింగ్స్ కుదించడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా ఈ యొక్క బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. తమిళనాడు ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ప్రచారం. రోడ్ షోలో బ్రహ్మరథం పట్టిన ప్రజలు డీఎంకేను ఓడించాలి, తమిళనాడును గెలిపించాలి అని పిలుపు. రాష్ట్ర ప్రజల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం. బీజేపీకి మహిళలపై చిత్తశుద్ధి ఉంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలకు ఎందుకు సీట్లు కేటాయించలేదని ప్రశ్నించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య. సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం. డి న్యూస్లో నేటి మాట. ఇంట్లో వస్తువులు పెరిగే కొద్దీ స్వేచ్ఛగా తిరిగే అవకాశం కోల్పోతాం. అలాగే మనసులో కోరికలు పెరిగే కొద్దీ ఆనందంగా గడిపే మధుర క్షణాలు కోల్పోతాం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.